మనసులో వచ్చే ఆలోచన సమస్య కాదు, ఆ ఆలోచన వెనకాల దాక్కుని ఉన్న ఎమోషనే అసలైన సమస్య. గతంలో జరిగిన ఏదైనా ఒక సంఘటన మనకు గుర్తుకొచ్చినప్పుడు అక్కడ మనం ఎదుర్కొన్న బాధో, కోపమో, ఆందోళనో మన శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ యొక్క హార్మోన్ మన యొక్క నాడీ వ్యవస్థను పూర్తిగా బలహీనపరుస్తుంది. మన శరీరంలో ఉండే ఎనర్జీస్ని పూర్తిగా నాశనం చేయడం ద్వారా రాత్రుళ్ళు సరిగ్గా మనకు నిద్ర పట్టకపోవడం, మనం తీసుకుంటున్న ఆహారం మనకు సరిగ్గా జీర్ణం కాకపోవడం, అలాగే మైండ్ అనేది కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల్ని మనం ఎదుర్కోవడం జరుగుతుంది. అదే మనం ఒక పాజిటివ్ ఆలోచన చేసినట్లయితే మనలో మనం ఊహించలేని ఆనందం, కృతజ్ఞత భావం బయటికి రావడం ద్వారా మనసు చాలా ప్రశాంతంగా మారిపోతుంది. తద్వారా మీరు చేస్తున్న పని మీరు సక్రమంగా చేయగలుగుతారు. అధికంగా ఏకాగ్రత పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు సరైన డెసిషన్ తీసుకోగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు పొందడం జరుగుతుంది. ఇక్కడ ఆలోచన సమాచారం మాత్రమే, దాని వెనకాల దాక్కుని ఉన్న ఎమోషనే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అంతర్ముఖ ఆనందక్రియ సాధన మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ శరీరంలో ఉండే నెగిటివ్ ఎమోషన్ని పూర్తిగా బయటికి తీసివేసి పాజిటివ్ ఎమోషన్ని మీలో క్రియేట్ చేయడం ద్వారా మీరు ఊహించలేని అద్భుతమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. ఈ సాధన ఆన్లైన్లో ఉచితంగా కండక్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ యొక్క నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.